పాలసీని మార్చారు అంతే. తన ప్రభుత్వ పాలసీని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రక్షాళన అంటే ఏంటంటే అందులో ఇప్పుడు చెప్పినటువంటి ఈ 10,000 రూపాయల సిస్టమ్ ఉంది కదా, దాని L1 కూడా కాదు అది. అసలు కంప్లీట్ గా ఒరిజినల్ గా చెప్పాలంటే ధర్మారెడ్డి మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా తీవ్ర కోపం ఉంది. వాళ్ళని అసలు మనుషులుగా చూడలేదు అతను. వాళ్ళకి ఎవ్వరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో సహకారం లేదు. ఎవరో 4-5 పేరు చెప్పేటట్టుకునేటువంటి వాళ్ళు తప్పించి ఎవ్వడికి లేదు. వాస్తవంగా L1 అంటే స్వయంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వీళ్ళు వెళ్ళినప్పుడు దగ్గరుండి ఆశీర్వచనం అది ఇప్పించేటటువంటి కార్యక్రమం. బ్రేక్ దర్శనంలో అక్కడ దర్శనం చేయించి హారతి ఇచ్చి తీర్థం ఇచ్చి స్వామివారికి వింజామరలు వీచేటటువంటి అవకాశం కూడా కల్పిస్తారు. అది L1 బ్రేక్ అంటే. అది అసలు ఎవరికి ఇచ్చారు? అలాగే L2 బ్రేక్ అంటే హారతి ఇస్తారు ప్రతి 20 మంది 40 మంది నుంచోబెట్టి, అది ఎత్తేసారు. లేవు, మొత్తం ఉట్టి బ్రేకు, అది కూడా అలా నడుచుకుంటూ రావడం అంతే. అసలు ఇంకా వాళ్ళకి ఏం వాల్యూ ఉంది? ఇదివరకు ఉండే వాల్యూ వాళ్ళకి పోయింది కదా. ధర్మారెడ్డి చేసిన మార్పే. అదే సందర్భంలో అక్కడ కేటాయింపుల దగ్గర నుంచి ప్రతిదీ ఇసుగే. ఆయన ఎప్పుడున్నా సరే ఏక వ్యక్తి పెత్తనం చెలాయిస్తాడు గుడి మీద. దానికి ఏమని చెప్పాడు? భక్తులకి దర్శనం సక్రమంగా అందేటందుకోసం అన్నాడు. ఏమన్నా పోనీ క్యూ లైన్ లాగినాయే?